హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అప్పుడే కొంచెంసేపు అయింది, స్నానం అయితే చేసేసాను. నేను పాపకైతే స్నానం చేపించేశాను. ఇంకా పాప అయితే ఇంకా పడుకొని ఉంది. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేయాలి. పూజ చేసేసి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడైతే మార్నింగ్ అయితే అన్నం చేశాను. అన్నం కూడా అట్లే ఉంది. ఇంకా నైట్ కూడా సరిపోతుంది అనమాట. ఇక టమాటో బీరకాయ కర్రీ అయితే చేశాను. పాప అయితే నిద్రపోతేనే నేను ఏదైనా పని చూసుకోవాలి, లేదంటే అస్సలు పని చేయడానికి ఉండదన్నమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చేసాను. ఊడ్చేసి ఇంకా దీపం అయితే పెట్టేయాలి. నైట్కి అయితే అన్నం కూడా ఉంది. ఇంకా టమాటో బీరకాయ కర్రీ కూడా ఉందన్నమాట. ఇంకా పూజ చేసేసి ఆ తర్వాత మీకు చూపిస్తాను. బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా పాప అట్లే నిద్రపోతూ ఉంది. పాప ఉంటే అస్సలు పని చేయడానికి అవ్వదు. దీపం పెట్టుకుంటే అదొక ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. దీపం పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. ఆ రోజంతా డే మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. మనం దేవుడి దగ్గర, మనుషుల దగ్గర చెప్పుకునే దానికంటే దేవుడి దగ్గర చెప్పుకుంటేనే మన బాధలు తీరుతాయి అనేది నా కోరిక. నేను అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇంకా ఆ డే అయితే వ్లాగ్ షూట్ చేయడానికి అవ్వలేదు, ఇంకా పాప ఉండడం వల్ల. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగు. చూడండి, ఇలా అయితే ఉంది. ఇదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, పాప అయితే అన్నం తింటుంది. నేను తినిపిస్తే అస్సలు తినదనమాట. పాపనే పెట్టిస్తే తనే తినుకుంటూ ఉంటుంది. అదొక గుడ్ హ్యాబిట్ అనమాట. లడ్డు హాయ్ చెప్పు. తనే బాగా మంచిగా తినేస్తుంది. కిచెన్కి వచ్చేస్తే ఇంకా వంట ఏం చేయలేదు. వంట అయితే ఇంకా అట్లే పాత్రలు కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు కడిగేసేయాలి, వంట చేసేస్తాను. సో చూసారు కదా, అదండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఒక పక్క అయితే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఆలోపు మా పాప అయితే చాలా అతి చేస్తుందండి. ఇంకో పక్క బ్యాళ్ళు కూడా కడిగి పెట్టేస్తాము అనే లోపు అయితే అస్సలు ఆ వాటర్ క్యాన్లోకి ఇది బిస్కెట్ అండ్ ఈ టమోటా అయితే వేసేసింది. ఏదైనా ఒకటి చేస్తుందన్నమాట. దాంట్లోకి ఏదో ఒకటి వేసేయడం అలా చేస్తుంది. మనం ఎంతసేపు అని గమనించుకొని ఉంటాం చూడండి. ఈ తల్లులందరూ ఎలా ఒక బిడ్డకే ఇలా అంటే చాలామంది ఇద్దరు ముగ్గురు కానీ పెంచేవాళ్ళు ఇంక ఎంత కష్టపడుతూ ఉంటారో అర్థమైపోతుంది. మనకి చిన్న పిల్లలతో చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా సాంబార్కైతే పెట్టేశాను, కడిగి పొయ్యి మీద పెట్టేశాను. నాకు ఈ సాంబార్ అంటే అంత ఇష్టం ఉండదు. నేను అంతగా తినను అనమాట. మా హస్బెండ్ కోసమే నేను సాంబార్ చేస్తాను. తను బాగా తింటారనమాట. నాకెందుకో తెలీదు, ఆ ముల్లంగి అలా తినాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా మనం వెరైటీ వెరైటీ చేయలేం కదా. ఇంకా అందరికీ ఒకేలాగే కదా, ఎట్లా అడ్జస్ట్ అయిపోయి తినేస్తాననమాట. మా హస్బెండ్ కూడా ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. ఇంకా నేను కూడా తనకి ఇష్టం అనేసి చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు సాంబార్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను సాంబార్ అయితే. ఏంటి ఇంత కారం పొడి వేస్తున్నాను అనుకుంటున్నారేమో. మా హస్బెండ్కి నేను చాలా కారం అయితే బాగా తింటామన్నమాట. మాకు అలవాటు అయిపోయింది. కొంతమంది అయితే అస్సలు కారం తినరు కదా. మాకైతే చాలా కారంగా తినడం అంటే అలవాటు అయిపోయింది. ఇంకా మన అలవాట్లను మనం మార్చుకోలేం కదా, అదన్నట్లు. ఇంకా కామెంట్ సెక్షన్లో అయితే ఇంకా కామెంట్స్ పెట్టేస్తారు, ఏంటక్క ఇంత కారం పొడి వేస్తున్నారు అని చెప్పి. మాకు కారం తినడం అలవాటు.
మా పాప అయితే ఏమో తెలీదండి ఏ ఊరికి వెళ్ళిపోయిందో. ఇప్పుడు సైలెంట్‌గా నిలుచుకొని చూస్తూ ఉందన్నమాట. లేదంటే అస్సలు ఎత్తుకొనే వంట చేయాలి. ఎత్తుకొనే అన్ని పనులు చేసుకోవాలి. సైలెంట్‌గా ఉంది. ఇంక నేను కూడా బానే వంట చేసుకుంటున్నాను. అట్లా సైలెంట్‌గా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. ఇక్కడ వీడియో చేస్తున్నాను గదా! బొమ్మలు పెట్టిస్తే వాయిసు దీంట్లో వస్తుందనేసి కాపీరైట్ క్లెయిమ్స్ పడతాయి కదా! దానివల్ల అయితే నేను పాపకి బొమ్మలు ఏసియలేదు. ఇంక ఇవన్నీ పూర్తి చేసేసినంక బొమ్మలు ఏసిద్దామని చెప్పి చేస్తున్నాను. ఇక్కడేంటంటే గ్యాస్ పొయ్యి పని చేయలేదనమాట. అదెందుకో అస్సలు ఎంతసేపు క్లిక్ చేసినా కూడా మంట అనేది రాలేదు. ఇంకా అలా అయితే కాదనేసి రెగ్యులేటర్ తీసుకొని అంటించాననమాట. డైరెక్ట్ మనం ఆన్ చేసుకుంటేనే పొయ్యి అనేది మండుతుంది. ఇంకా ఇది కూడా ఆన్ చేసి రెగ్యులేటర్ అయితే వేశాను. ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాను. ఆలోపు కెమెరాలో కనిపిస్తుందో లేదో అనేసి ఇంకా కరెక్ట్‌గా కెమెరానైతే సెట్ చేసుకున్నాననమాట. మా పాప అయితే అస్సలు ఇంకా చానా ఇబ్బంది పెట్టేస్తుంది. ఒక వంట చేయడానికి ఉండదు. ఒక ఇంట్లో పనులు చేయడానికైతే అస్సలు ఉండదన్నమాట. అలా ఉంటుంది మా పాపతో. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో కూడా తెలీదు. అలా కంటికి రెప్పలా కాపాడుకోవాలి మా పాపతో. నేనిక్కడ నా పని నేను చేసుకుంటూ ఉంటే అక్కడ ఏదో తన పని తను చేసుకుంటూ ఉంది చూడండి. అస్సలు అది కూడా పడగొట్టేస్తూ ఉంటుంది. ఏదైనా ఒకటి చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కూరగాయలైతే ఫ్రిడ్జ్‌లోనే ఉన్నాయి. అవి కలరే మారిపోయినాయి. ఇంకా మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాం గదా! ఇంకా ఒక్కొక్క కూర అన్నట్లు. ఇంకా నేను ఆలు అండ్ అలాగే ఇది వంకాయలు, ముల్లంగి ఏసి అయితే సాంబార్ చేశాను. ఇక్కడ అన్నం పెట్టించానని ఫస్ట్‌లోనే చూపించాను గదా! అన్నం చూడండి ఎట్లా అస్సలు గలీజ్ చేసిందన్నమాట సోఫా పైన. ఇంకా సర్లే ఇలా అయితే కాదని చెప్పి అదంతా క్లీన్ చేసేసి ఇంకా పాపకి బొమ్మలు అయితే పెట్టించేసాను. తన పాటికి తను అయితే ఇంకా చూస్తూ ఉండిపోయింది. ఇంకా నన్ను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. ఆలోపు పాలు అయితే పెట్టించాను. ఇంకా పాలు కూడా తాగేసింది. ఆల్మోస్ట్ తాగేసింది అనమాట. బాగా తాగుతుంది తను. పాలు అంటే చాలా ఇష్టము. ఏదో ఒక సాంగ్ పెట్టింటే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ముద్దుగా ఉంటుంది కదా. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.